హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్. కోహీ వరల్డ్లో మరో చిన్న కథ చూద్దాం. అనగనగా ఒక వర్షపు ఉదయం. చిన్న టామీ కిటికీ పక్కన బాధగా కూర్చుని ఉన్నాడు. బయట ఆడాలనిపించింది, కాని చపక్ చపక్ వర్షపు చుక్కలు పడుతున్నాయి. టింగ్ డాంగ్, డోర్ బెల్ మోగింది. టామీ తలుపు తీశాడు. అమ్మమ్మ! ఆమె చేతిలో రంగుల గొడుగు ఇంకా ఒక బాక్స్ ఉంది. అమ్మమ్మ నవ్వుతూ ఇలా అంది, సర్ప్రైజ్! పద పద పద, ఈరోజు ఇంట్లో పిక్నిక్ చేద్దాం. అలా వాళ్ళు ఇంట్లోకి వచ్చి బ్లాంకెట్ పరిశారు. దానిపై కూర్చుని బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో బిస్కెట్లు, జ్యూస్ ఇంకా చిన్న శాండ్విచ్లు ఉన్నాయి. టామీ ఆ బిస్కెట్లతో శాండ్విచ్ చేశాడు. తర్వాత నవ్వుతూ తిన్నాడు. అమ్మమ్మ కూడా అది చూసి ఆనందంగా నవ్వారు. అలా అది ఒక ఆహ్లాదకర పిక్నిక్ అయ్యింది. వాళ్ళు ఆ వర్షపు చుక్కలు వింటూ సరదాగా కథలు చెప్పుకున్నారు. అది చాలా చల్లగా, హాయిగా అనిపించింది. సాయంత్రానికి వర్షం ఆగిపోయింది. టామీ బయటకు పరిగెట్టాడు. బయట రంగుల ఇంద్రధనుస్సు ఆకాశంలో అందంగా మెరిసింది. దాన్ని చూడగానే టామీ ఆనందంతో ఒక్కసారిగా గంతులేశాడు. వర్షపు రోజు కూడా ఆనందంగా మారుతుంది. పిల్లలు, కుటుంబ ప్రేమ మరియు చిన్న చిన్న సర్ప్రైజ్లతో పరిస్థితులు మారినప్పుడు కూడా ఆనందాన్ని వెతుక్కోవాలి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో చిన్న కథతో కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. బాయ్ బాయ్.